అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సీత. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేము కూడా బాగున్నామండి. మీరందరూ కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఈ దసరా హాలిడేస్కి వచ్చాం కదా. దసరా హాలిడేస్లో ఇదే లాస్ట్ డే అండి అమ్మ ఇంటి దగ్గర. ఎందుకంటే ఆ తర్వాత రోజు మేము మా ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నాము. ఇంకా హాలిడేస్ అయితే ఉన్నాయి కానీ అప్పటికప్పుడు వెళ్ళిపోవాల్సి వచ్చిందండి. నిన్న మా ఇంటికైతే వచ్చేసామండి. అంటే నిన్న బుధవారం కదా, నిన్న మా ఇంటికైతే వచ్చేసాము. ఇదైతే అంతకు ముందు రోజు వ్లాగ్ అండి. మంగళవారం రోజు వ్లాగ్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా సెలవులకి అమ్మాయిల ఇంటికి వెళ్ళాము, మళ్ళీ వెళ్ళిపోతున్నామంటే ఏ తల్లైనా పిండి వంటలు వండకుండా పంపించదు కదండి. ఈరోజు అమ్మ కూడా మా కోసం ఈ పంచదార కొమ్ములు అంటారు కదా, మనం బయట కొనుక్కుంటాం కదా, బెల్లంతో కొమ్ములు చేసింది. ఇంకా పప్పు చెక్కలు కూడా చేసింది. మరీ ఎక్కువ కాదు, కొంచెం కొంచెంగా 2 పిండి వంటలు అయితే చేసింది. ఈ 2 రెసిపీలని కూడా ఈరోజు వీడియోలో మీతో షేర్ చేస్తానండి. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పనులన్నీ ఎలా జరిగాయి అనేదంతా కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తాను. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియోని చూస్తున్న మీరందరూ ఒక్కసారి కిందకు చూడండి. కింద లైక్ అనే బటన్ ఉంటుందండి. ఆ బటన్ని ప్రెస్ చేశారంటే మన వీడియో లైక్ అవుతుంది. మీకు లాగానే ఈ వీడియోని ఇంకొంతమంది చూసే అవకాశం ఉంటుందండి. ఇంకొంతమంది వరకు వీడియో వెళ్ళాలంటే మీరు ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఈ వీడియో ద్వారా కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీరు కూడా కొంచెం సపోర్ట్ చేయండి. అందరూ లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంక ఇదిగోండి, ఈరోజు మంగళవారం అన్నాను కదా, ఉదయం లేచి ఇంటి చుట్టూరు తుడిచి కలాపు చెమ్మి అమ్మ ముగ్గులు అయితే పెట్టేసింది. ఇంకా మంగళవారం శుక్రవారం వచ్చింది అంటే పల్లెటూరులో బాగుంటుందండి. ఆ మంగళవారం శుక్రవారం పెట్టుకునే ముగ్గులు ఉంటాయి కదా, ఆ ముగ్గులతో వీధంతా కలకల్లాడిపోతుంది. అమ్మాయిల ఇంటికి వచ్చి ఒక్కరోజు ఉండి వెళ్ళిపోయినా బాధగానే ఉంటుందండి. వారం రోజులుండి వెళ్ళిపోయినా బాధగానే ఉంటుంది. 10 రోజులున్నా అలానే ఉంటుందండి. ఇంకా మనం చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిన ఇల్లు కదండి, ఆ మాత్రం బాధ లేకపోతే ఎలాగా. ఇంకా మన ఇల్లు అనుకుని ఇక్కడే పుట్టి పెరిగి అంతా జరిగి ఒక వయసు వచ్చేసరికి వేరే ఇల్లు మనది అనుకుని అక్కడికి వెళ్ళిపోవాలి. ఇంకేంటో ఆడపిల్లల పరిస్థితి. మనం పుట్టి పెరిగిన ఇల్లు కాబట్టి ఆ ఇష్టం మాత్రం అలానే ఉంటుందండి. ఇప్పుడు రేపొద్దున్న వెళ్ళిపోవాలా అనేసి ముందు రోజే నాకైతే బెంగ స్టార్ట్ అయిపోతుంది. ఇంకే పని చేసినా కానీ రేపు వెళ్ళిపోవాలి అన్న బాధ అయితే ఖచ్చితంగా ఉంటుందండి. పుట్టినిల్లు అంటే ఏ ఆడపిల్లకైనా అలానే ఉంటుంది అనుకోండి. ఇంకా ఇదిగోండి, ఈరోజు ఇంటి చుట్టూరు పని అయితే అయిపోయింది. టిఫిన్ అయితే అమ్మ పొంగనాలు వేస్తానంటుంది. ఇడ్లీ పిండి అండి. ఇడ్లీ పిండిలోనే కొంచెం సాల్టును ఇంకా సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి, ఇందులో మనం తినాలి అనుకుంటే పెద్దవాళ్ళం అయితే పచ్చిమిరపకాయలు ఇంకా క్యారెట్ తురుము అవన్నీ కూడా వేసుకోవచ్చు. పచ్చిమిరపకాయ తగిలిందంటే పిల్లలు తినరు. ఇంకా అందుకని అమ్మ ఉల్లిపాయలు మాత్రమే వేసింది. ఇంక ఇలా పొంగనాల పెనంలో పొంగనాలు వేసుకుని కాల్ చేసామంటే మా పిల్లలకైతే చాలా ఇష్టం అండి. ఇంకా మనం రోజు ఇడ్లీయే వేసినా దోశలే వేసినా రోజు ఇదే వేస్తున్నాం అంటారు పిల్లలు. ఒకరోజు ఇడ్లీ పిండితో అయినా లేదంటే దోశ పిండితో అయినా ఇలా పొంగనాలు చేసాము అంటే తక్కువ నూనెతోనే అయిపోతుంది. ఇది కూడా పిల్లలకి డిఫరెంట్గా ఉంటాయండి పొంగనాలు కూడాను. బయట మనం కొన్నప్పుడు బజ్జీలు ఒక్కోసారి ఇడ్లీ పిండితో వేసేస్తారు కదండి, మైదా పిండితో కాకుండా. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఇడ్లీ పిండిలో వేసి బజ్జీలు వేస్తారు కదా, అలా ఉంటాయండి. మనం డీప్ ఫ్రై చేయక్కర్లేదు, టేస్ట్ అయితే అలానే ఉంటాయి. ఈ పొంగనాల రెసిపీ అయితే పిల్లలకి బాగా నచ్చుతుంది. మేము వచ్చిన 4 రోజులు కూడా ఒక్కో రోజు ఒక్కో టిఫిన్ అయితే చేస్తుంది అమ్మ. ఒక రోజు అయితే ఉప్మా పెసరట్టు అయితే ఖచ్చితంగా చేస్తుందండి. ఎప్పుడు వచ్చినా ఉప్మా పెసరట్టు ఒక రోజును, గారెలో రోజు, ఇంకెలా పొంగనాలో రోజు అలా చేస్తుంది. ఇంక ఈరోజు పచ్చిశనగపప్పుతో చట్నీ కూడా చేసింది. ఇలా ఈరోజు మా టిఫిన్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. అసలు వేడిగా ఉన్నప్పుడు ఇలా పొంగనాలు చేసి పెట్టామంటే పిల్లలు మాత్రం ఎంతో ఇష్టంగా తింటారండి. మీలో చాలామంది పొంగనాలు వేసుకుంటారనుకోండి, కానీ ఇలా ఇప్పుడు వేయని వాళ్ళైతే పొంగనాల పెనం కొని చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇలా ట్రై చేయండి. పిల్లలు భలే ఇష్టంగా తింటారు. ఈరోజు వంట పని మాత్రం పక్కన పెట్టేశామండి. వంట చేసుకుందాం తర్వాత అనేసి ఇంకా ముందు పిండి వంటలు చేయడానికి పిండిని అయితే కలిపేసుకుంటున్నాము. మా ఊరి చివర సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి ఉంటుందండి. ఆ గుడి దగ్గర ప్రతి మంగళవారం అన్న సమారాధన అయితే జరుగుతుంది. ఇంకా తమ్ముడాల ఫ్రెండ్ వాళ్ళే అక్కడ ఈరోజు భోజనాలు పెట్టుకుంటున్నారు. పిల్లలిద్దరిని తీసుకుని తమ్ముడేమో భోజనానికి వెళ్తానన్నాడు. ఇంకా అమ్మ నేనే కదా ఏదో ఒకటి వేసుకుని తినేద్దాంలే అనేసి ముందు పిండి వంట అయితే మొదలు పెట్టేశామండి. ఇంకా అందులోనూ ఒకవైపు ఏమో వర్షం పడేలాగుంది. అక్కడ గ్యాస్ స్టవ్ దగ్గర నుంచుని చేయాలి అంటే పిండి వంటలు చేయలేమండి. ఇంకా అందుకని బయట సెట్ చేసుకున్నాం గ్యాస్ని. ఈరోజు ఫస్ట్ గోధుమ పిండితో కొమ్ములు చేస్తున్నామండి.
అది కూడా బెల్లం కొమ్మలు అనమాట. ముందుగా గోధుమ పిండి 1/2 కేజీ గోధుమ పిండిలో కొంచెం సాల్టు, ఇంకా వేడిగా కాచిన నూనెను కూడా వేసేసుకుని పిండి మొత్తాన్ని ఇలా కలిపేసుకోవాలి. పట్టుకుంటే ఇలా ఉండైపోవాలి. అలా నూనె వేసి కలిపేసుకున్న తర్వాత ఆ తర్వాత చన్నీళ్ళనే కొంచెంగా వేసుకుంటూ పిండిని అయితే కలిపేసుకోవాలి. బయట మనం స్వీట్ షాప్ దగ్గర పంచదార కొమ్ములు కొనుక్కుంటాం కదండి, ఆ పంచదార కొమ్ముల్ని మైదా పిండితో చేస్తారు. ఇంకే మేము మైదా పిండి ఎందుకులే అనేసి గోధుమ పిండితో చేసింది అమ్మ. ఎంత బాగా వచ్చినాయండి గోధుమ పిండితోటి. అందులోనూ బయట అయితే మైదా పిండి ఇంకా పంచదారతో చేస్తారు. మనం ఇంట్లో గోధుమ పిండి బెల్లంతో చేసామంటే పిల్లలకు కూడా మంచిది కదా. ఇంకా మైదా పిండి పంచదార 2 వాడకుండా అమ్మ ఈ రోజైతే ఇలా చేస్తుంది. ఆ పిండిని కొంచెంగా నీళ్ళని వేసుకుంటూ చపాతీ ముద్దలా కలిపేసుకుని ఇలా చపాతీలా ఒత్తేసుకున్న తర్వాత మరీ పల్చగా ఒత్తుకోకూడదండి, దలసరిగానే ఉండాలి. మరి కొమ్ములంటే దలసరిగానే ఉంటాయి కదా. దలసరిగా చపాతీని ఒత్తేసుకున్న తర్వాత ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసేసుకోవాలండి. మనకి బయట కొన్న కొమ్ములు మరి ఈ షేప్లోనే ఉంటాయి కదా. ఇంకా అలా మనం చాకుతో కట్ చేసేసుకుని వేడిగా నూనెలో వేసి వేయించుకుని పక్కకు తీసేసుకోవాలి. ఇంకా అమ్మేమో చపాతీ ఒత్తేసి అలా ముక్కల్లా కట్ చేసి ఇచ్చేస్తుంటే నేనేమో ఎప్పటికప్పుడు నూనెలో డీప్ ఫ్రై అయితే చేసేస్తున్నాను. ఇలా పిండి వంటలు చేస్తున్నాము అంటే ఎప్పుడు కట్టెల పొయ్యి మీద చేసేసేవాళ్ళమండి. అందంగా పొయ్యి దగ్గర కూర్చుని వండుకుంటే ఇక ప్రశాంతంగా ఉంటుంది. గ్యాస్ స్టవ్ దగ్గర అనుకోండి నుంచుని చేసుకోవాలి కదా. ఇంకా బయట వర్షం పడుతుందని గ్యాస్ స్టవ్ని కింద పెట్టేసుకుని ఇక్కడ కిందే వంటలు చేసేసుకుంటున్నాము. ఇంక ఇదిగోండి పాకం కోసం మనం 1/2 కేజీ గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి 1/2 కేజీ బెల్లాన్ని వేసేసింది అమ్మ. 1/2 కేజీ బెల్లాన్ని కూడా తురిమేసి అందులో ఒక టీ గ్లాస్ అన్ని వాటర్ పోసి మరిగించేసి ఇదిగోండి ఇలా ఉండపాకం రావాలి. ఇలా ఉండపాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో కొంచెం యాలకుల పొడి, కొంచెం ఆయిల్ వేసేసుకుని పాకాన్ని అయితే రెడీ చేసేసుకోవాలి. మనం కేజీ గోధుమ పిండితో కొమ్ములు చేసుకుంటున్నాం అనుకో, కేజీ గోధుమ పిండికి కేజీ బెల్లాన్ని వేసుకోవాలి. ఇది 1/2 కేజీ గోధుమ పిండి కాబట్టి 1/2 కేజీ బెల్లంతో పాకాన్ని రెడీ చేసేసాము. ఇంకా ఈ కొమ్ముల్లో పాకాన్ని కూడా ఇలా కొంచెంగా వేసేసుకుని కలిపేసుకున్నామంటే మొత్తం అన్ని కొమ్ములకి సమానంగా బెల్లం పడేలాగా కలిపేసుకోవాలి. బెల్లం పాకం వేసిన తర్వాత ఇవన్నీ గోరువెచ్చలుగా ఉన్నప్పుడే ఒకదానికొకటి అంటుకోకుండా వెంటనే విడదీసేసుకోవాలి. అంటే చల్లగా అయిపోయినాయి అంటే మళ్ళీ ఒకదానికొకటి అతుక్కుపోతాయి. ఇంకా అసలు బయట కొన్న పంచదార కొమ్ముల కంటే ఇవి చాలా బాగున్నాయండి. పిల్లల స్నాక్స్ బాక్స్లోకి అయితే బాగా నచ్చుతాయి పిల్లలకి. ఇంకెలా ఈరోజు అమ్మ గోధుమ పిండితో ముందు బెల్లం గవ్వలు తయారు చేసేసింది, ఆ తర్వాత ఏమో పప్పు చెక్కలు కూడా చేసిందండి. ఇలా ఒక పిండి వంట అయితే కంప్లీట్ అయిందండి. ఇప్పుడు రెండవ పిండి వంట ఏమో పప్పు చెక్కల కోసం పిండిని కూడా కలిపేసుకుంటున్నాము. ఈ పప్పు చెక్కల్ని వరి పిండితో చేసుకోవాలి, అంటే బియ్య పిండితో. ముందుగా నూనెను మరక్కాయ వేసుకోవాలి. ఇప్పుడు పొడి బియ్య పిండిలో ఇది కేజీ పిండి అండి. కేజీ పిండిలోనూ కొంచెం సాల్ట్ వేసేసి తర్వాత మరగబెట్టుకున్న నూనెను కూడా కొంచెంగా వేసుకుని కలిపేసుకోవాలి. బాగా వేడి చేసిన నూనెనైనా వేసుకోవచ్చు, లేదంటే నెయ్యి వేసుకోవచ్చు, లేదంటే వెన్నను కూడా వేసుకోవచ్చండి. ఇంకా నూనె కానీ వెన్న కానీ ఏదైనా వేసిన తర్వాత బాగా కలిపేసుకుని పట్టుకుంటే మనకి ఉండైపోయేలా కలిపేసుకోవాలి. ఆ తర్వాత ఇప్పుడు ముందుగానే మేము పెసరపప్పుని సగ్గుబియ్యాన్ని రెండింటిని నానబెట్టేసాము. నానబెట్టుకున్న పెసరపప్పు, సగ్గుబియ్యం, ఇంకా కరివేపాకు, ఇంకా జీలకర్ర, అల్లం పచ్చిమిర్చిని కూడా మిక్సీ పట్టేసాము. ఆ అల్లం పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసి మొత్తం అన్నిటిని కలిసేలాగా పిండిలో బాగా కలిపేసుకుని ఇప్పుడు మరగబెట్టుకున్న వేడి నీళ్ళని కొంచెంగా వేసుకుంటూ ఇలా పిండిని ఒక్కబోసేసుకుని గట్టిగా ఓ పక్కకు నొక్కేసుకుని తడి క్లాత్ని కూడా వేసేసి ఒక అరగంట సేపు అయినా పక్కన ఉంచాలండి. అప్పుడే పప్పు చెక్కలు బాగా వస్తాయి. ఒక అరగంట తర్వాత ఇప్పుడు కొంచెంగా చన్నీళ్ళనే వేసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి. పిండిలో మనం వేడి నూనె వేసాం కదా, ఇంకా ఆ వేడి నూనె వేడి నీళ్ళు వేయడం వల్ల ఆ పిండి అంతా బాగా ఉక్కిపోయి సాఫ్ట్గా వచ్చింది. పిండి అయితే భలే ఉంది. ఇంకా అలా పిండిని కలిపేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు చెక్కల్ని వత్తాలి కదా, మనం పప్పు గుత్తితో అయినా నొక్కొచ్చు, లేదంటే ఇలా స్టీల్ బాక్సులు ఉంటాయి కదండి, ఆ స్టీల్ బాక్స్ కవర్ని తొడిగేసి కొంచెం ఆయిల్ని కూడా రాసేసి ఇలా రాసినా కానీ, అంటే ఆ చెక్కల్ని ఇలా ఒత్తినా కానీ అవి అంటుకోకుండా వస్తాయి. ఇప్పుడు ఇదిగోండి చిన్న ఉండల్లా చేసేసుకుని ఇలా అన్నిటినీ కూడా కవర్లో పక్కన ఇలా పెట్టేసుకుని అప్పుడు ఈ స్టీల్ బాక్స్తో మనం ఇలా నొక్కేసామంటే పప్పు చెక్కలు రెడీ అయిపోతాయి. మనకి ఇష్టమైన సైజులో చేసుకోవచ్చండి. ఇప్పుడు ఇవి పిల్లలు స్కూల్కి పట్టుకెళ్ళడానికి స్నాక్స్ కోసం చేస్తున్నాం కాబట్టి పిల్లల కోసం చేసేటప్పుడు ఇలా చిన్నగా చేసామంటే వాళ్ళకు కూడా బాగా నచ్చుతాయి కదా. ఇంకా పెద్దవాళ్ళు తినేలాగైతే కొంచెం పెద్దగా చేసుకోవచ్చు. అమ్మేమో అలా పప్పు చెక్కల్ని ఒత్తేసి నూనెలో వేసేస్తుంది, నేనేమో డీప్ ఫ్రై చేసేసి పక్కకు తీసేస్తున్నాను.
ఇలా ఈరోజు ఊరికి పట్టుకెళ్ళడానికి అమ్మ నేను కలిసి చెరుకొక పని ఇలా చాలా ఫాస్ట్గా 2 పిండి వంటలు అయితే చేసేసామండి. గోధుమ పిండి ఇంకా బెల్లంతో చేసిన కొమ్ములైతే అసలు చెప్పనవసరం లేదండి, చాలా బాగున్నాయి. అక్కడ మేము వండుతూ ఉండగానే మా తమ్ముడు పిల్లలు వచ్చి పట్టుకెళ్ళిపోయి తింటా ఉన్నారు. ఇంకా పప్పు చెక్కలు ఇవి కూడా బాగున్నాయండి. కానీ నిజం చెప్తున్నాను, రెండింటితో పోల్చుకుంటే పప్పు చెక్కల కంటే కొమ్ములు ఇంకా బాగా వచ్చాయండి. ఇది వరకు ఒకసారి మేము ఈ కొమ్ములు చేసాం, కానీ అప్పుడు మైదా పిండి పంచదారతో చేసాము, అప్పుడు బాగానే వచ్చాయి. కానీ ఈసారి మాత్రం గోధుమ పిండి బెల్లంతో చేసామండి. వీటి టేస్ట్ కూడా బాగున్నాయి. ఇంకా ఇలా ఈరోజు 2 రకాల పిండి వంటలు అయితే చేసాము. ఊరొచ్చిన తర్వాత ఏమి వద్దన్నా కానీ అమ్మలకు మాత్రం మనసు ఒప్పదు కదండి. ఇంకా ఉత్తిని ఏమి వెళ్తారు అనేసి ఇలా 2 పిండి వంటలు అయితే చేసి ఇచ్చింది అమ్మ. ఇప్పుడైతే కొత్త రకరకాల మొక్కలన్నీ వచ్చేస్తున్నాయి. కానీ ఇది వరకటి రోజుల్లో అందరికీ ఇలాంటి నాచు మొక్కలే తెలుసండి. ఎవరింటి దగ్గర చూసినా ఈ పువ్వులే ఉండేవి. మా చిన్నప్పుడు అయితేనే పింక్, ఇంకా ఎల్లో, వైట్, ఈ 3 రంగుల్లో కూడా అమ్మ దగ్గర ఈ నాచు పువ్వులు అయితే ఉన్నాయి. చిన్న వాటర్ బాటిల్స్లో వేసి పెట్టిందండి. ఎంత బాగున్నాయో చూడడానికి. ఏదో ప్లాస్టిక్ ఫ్లవర్స్ ఉంటాయి చూసారా, అలా ఉంటాయి. ఇంకా తర్వాత భోజనం కూడా చేసేస్తున్నాము. నిన్న చేసిన గుంటగా నాకు పచ్చడి ఉంది. ఇంకానేమో అమ్మ పొడి చేసిందంట. ఇవి ఏంటంటే అవిసె గింజలు, నువ్వులు, అన్ని రకాల పప్పులు, వేరుశెనగ గుళ్ళు, కరివేపాకు, ఇంకా మునగాకు, అన్నిటితో పాటండి 4 జామాకులు కూడా వేసిందంట అమ్మ. అవిసె గింజలు ఇలాంటివన్నీ వేసి పొడి చేసింది. వేడి అన్నంలో ఈ పొడి వేసుకుని కొంచెం నెయ్యి కానీ వేసుకుని ఆమ్లెట్ నంచుకుని తింటే ఇక అసలు ఆ కూరలు ఎందుకు పని చేస్తాయండి? అసలు ఏ కూర పని చేయదు. అంత బాగుంది ఈరోజు మా భోజనం అయితేని. ఇలా ఈరోజు మా భోజనం అయితే కంప్లీట్ అయిందండి. అమ్మ పెంచుతున్న మొక్కల్లో ఈ నెమలి తోటకూర మొక్క మాత్రం అసలు ఎంత అందంగా ఉందోనండి. ఆకులు చూసామంటే సేమ్ నెమలి పింఛంలా ఉన్నాయండి. ఇప్పుడు నెమలికలు ఉంటాయి చూసారా, అలా ఉన్నాయి. ఆకుకి రెడ్ కలర్లో గీతలు వచ్చాయండి. ఇంకా దీనిని నెమలి తోటకూర అనేసి అంటారంట. అమ్మ ఒక టెర్రస్ గార్డెన్ ఛానల్ని అయితే ఫాలో అవుతుందండి. ఆవిడ పేరు ఆదిలక్ష్మి గారు అనేసి ఆ ఛానల్ని అయితే ఫాలో అవుతుంది. ఆవిడ చూపించిందంట ఈ నెమలి తోటకూరని. అమ్మ ఒకసారి బయటికి వెళ్తే అక్కడెక్కడో కనిపించి తీసుకొచ్చి నాటిందంట. ఇంకా కాడ చూసారా, ఈ తోటకూర కాడ కూడా ఎర్ర గీతలు వచ్చాయండి కాడకు కూడాను. ఇంకా ఈ ఆకునైతే అమ్మ కోయదంట, విత్తనాల కోసం ఉంచుతున్నాను, ఆకునైతే కోయను అనేసి అంటుంది. ఈ నెమలి తోటకూర మీలో ఎంతమందికి తెలుసు అన్నది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇంకా మేమైతే ఫస్ట్ టైం చూస్తున్నాము, ఇదివరకు ఎప్పుడు వేయలేదు. నెమలి తోటకూర ఎలా ఉంటుందో టేస్ట్ కూడా చేయలేదండి. విత్తనాల కోసం అలా ఉంచేస్తుంది అమ్మ. ఒక షార్ట్ వీడియో తీద్దాము అనేసి మొక్క దగ్గరికి అయితే వెళ్ళాము. ఇప్పటి వరకు పిండి వంటలు, భోజనం ఆ పనులన్నీ అయ్యాయి. కాసేపు ఇంకా అలా కూర్చుని ఒక టీ కూడా తాగేసిన తర్వాత అమ్మ మళ్ళీ మిషన్ కుట్టడం అయితే స్టార్ట్ చేసిందండి. మిషన్ కుట్టే వాళ్ళకి ఒక్కరోజు కుట్టడం మానేద్దామన్నా అసలు కుదరదండి. అలా మానేద్దాం అనుకున్న రోజుల్లోనే ఎక్కువగా అర్జెంటుగా ఇచ్చేసి బట్టలు అయితే వస్తాయి. ఇలా ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు మా పనులన్నీ ఇలా జరిగాయండి. ఇంకా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దసరా హాలిడేస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత మేము మా ఇంటికి వెళ్ళిపోయాం కదా, అసలు ఇప్పటికిప్పుడు ఎందుకు వెళ్ళిపోయాము అనేది అంతా కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇది వాళ్ళ వ్లాగ్ అండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చుతున్నట్లయితే వీడియో చూసిన తర్వాత ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోకండి. కొత్తగా చూసే వాళ్ళైతే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా. అప్పటి వరకు ఉంటాను ఫ్రెండ్స్. బాయ్ అండి, బాయ్.